ఇది కూడా మనకు క్వశ్చన్స్లో ఈ పాయింట్ ఉపయోగపడుతుంది సార్. లార్జెస్ట్ సైడ్ సి అనుకున్నాం, అన్ని చోట్ల సి అనుకుంటే p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ p/2. చాలా ఇంపార్టెంట్ కండిషన్. p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ p/2. p ఏంటి సార్? పెరిమీటర్. p ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్ ఒక త్రిభుజం యొక్క పెరిమీటర్ p కనుక అవుతే, ఒక త్రిభుజం యొక్క పెరిమీటర్ p కనుక అవుతే కండిషన్ ఏంటి సార్? p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ p/2. p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ p/2. ఇది ప్రూఫ్ కూడా చూద్దాం సార్. ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రూఫ్ పెరిమీటర్. పెరిమీటర్ ఇది ఏ, ఇది బి, రైట్. చుట్టుకొలత ఏబిసి. ఇది త్రిభుజం సార్, రైట్. చుట్టుకొలత డెఫినేషన్ ఏంటి సార్? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ప్రతి భుజాన్ని తాకుతూ మళ్ళీ ఏ దగ్గరికే రావాలి. ఇది డెఫినేషన్ ఆఫ్ చుట్టుకొలత. ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి? ప్రతి భుజాన్ని తాకుతూ మళ్ళీ ఏ దగ్గరికి రావాలి. అది చుట్టుకొలత. అంటే పి ఏమవుతుంది? a ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. a ప్లస్ బి ప్లస్ సి, a ప్లస్ బి ప్లస్ సి. ఈ ఏబిసి అనేటి 3 భుజాలు సార్. ఆ 3 భుజాలు మనకేమేం కండిషన్లు ఉన్నాయి? ఆ 3 భుజాలు ఈక్వల్ కావచ్చు, ఏవైనా 2 భుజాలు ఈక్వల్ కావచ్చు, అసలు ఏది ఈక్వల్ కాకపోవచ్చు. బెస్ట్ కేస్ ఏంటి? రైట్, అన్ని భుజాలు ఈక్వల్ కావచ్చు. వర్స్ట్ కేస్ ఏంటి? అసలు ఏది ఈక్వల్ కాకపోవచ్చు. అంతే కదా సార్? ఏది ఈక్వల్ కాకపోవచ్చు, అన్ని 3 భుజాలు ఈక్వల్ కావచ్చు. రైట్, బెస్ట్ కేస్ తీసుకుందాం. ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి అంటే p ఈజ్ ఈక్వలెంట్ టు 3c అంటే 3c ఈజ్ ఈక్వలెంట్ టు p. c ఈజ్ ఈక్వలెంట్ టు p/3. p/3 మినిమం వాల్యూ. దానికంటే ఇది బెస్ట్ కేస్. దానికంటే 2 ఈక్వల్ కావచ్చు, అసలు ఏది ఈక్వల్ కాకపోవచ్చు. అంటే 3 గనక ఈక్వల్ అయిందనుకోండి, సి లెస్ ఈక్వలెంట్ టు p/3. 2 ఈక్వల్ అయ్యి ఏది ఈక్వల్ కాకపోతే సి గ్రేటర్ దాన్ p/3. అంటే సో సి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు p/3. ఎందుకు వచ్చింది సార్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు p/3? మనకేమైనా త్రిభుజంలో 3 భుజాలు ఇచ్చాడు అనుకోండి, ఏదైనా త్రిభుజంలో 3 భుజాలు ఇస్తే ఆ 3 భుజాలు సమానం కావచ్చు, ఏవైనా 2 భుజాలు సమానం కావచ్చు, 3 సమానం కాకపోవచ్చు. 3 కనుక సమానం కనుక అవుతే అది ఏమవుతుంది? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్, సమద్విబాహు త్రిభుజం అవుతుంది. రైట్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. p ఈక్వలెంట్ టు 3c. 3c ఈజ్ ఈక్వలెంట్ టు p అంటే c ఈజ్ ఈక్వలెంట్ టు p/3. 3 ఈక్వల్ కావచ్చు, 2 ఈక్వల్ కావచ్చు, అసలు ఏది ఈక్వల్ కాకపోవచ్చు. సో అంటే p/3 కావచ్చు, లేకపోతే గ్రేటర్ దాన్ p/3 కావచ్చు. ఈ కండిషన్ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఒక 3 భుజాలు త్రిభుజం ఫామ్ అవ్వాలంటే ఏవైనా 2 భుజాలు 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. సో a ప్లస్ బి ప్లస్ సి గ్రేటర్ దాన్ 2c. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ p గ్రేటర్ దాన్ 2c అంటే 2c లెస్ దాన్ p అంటే c లెస్ దాన్ p/2. లార్జెస్ట్ సైడ్ ఎప్పుడూ కూడా p/2 కంటే తక్కువ ఉండాలి, p/3కి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఉండాలి. c ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు p/3 ఆర్ c ఈజ్ లెస్ దాన్ p/2. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్. మనకు ఎందుకు అన్ని క్వశ్చన్లు మనము ఓన్లీ లార్జెస్ట్ సైడ్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా చేస్తున్నాం కాబట్టి పెరిమీటర్ వాడు చుట్టుకొలత ఇచ్చి కూడా క్వశ్చన్లు అడగొచ్చు. చుట్టుకొలత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కండిషన్ ఏంటి సార్? చుట్టుకొలతకు లార్జెస్ట్ సైడ్కి అధిక భుజానికి
చుట్టుకొలతకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2. p/3 less than or equivalent to c less than p/2. Very important conditions, extremely important condition. మీరు మామూలుగా బేసిక్ లెవెల్ చదువుకుంటే అన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ క్వశ్చన్లు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీ వే ఆఫ్ లెర్నింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్. ఇది పాయింట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. క్లియర్ అవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు: రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజము c² ఈజ్ ఈక్వలెంట్ టు a² ప్లస్ b², అల్పకోణ త్రిభుజము c² లెస్ దాన్ a² ప్లస్ b², అధిక కోణ త్రిభుజము c² గ్రేటర్ దాన్ a² ప్లస్ b². సి ఏంటి సార్? లార్జెస్ట్ సైడ్. ఆ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు ఎక్కడి నుంచి వచ్చింది? కాస్ రూల్ నుంచి వచ్చింది. కాస్ రూల్ ఎలా ఫామ్ అయింది? ఒక త్రిభుజములో ఒక వర్టెక్స్ నుంచి మనం లంబరేఖ గీస్తే ఇటుపక్క లంబకోణ త్రిభుజం ఉంది, ఇటుపక్క లంబకోణ త్రిభుజం ఉంది. కాస్ రూల్ అర్థమవుతే సైడ్స్కి యాంగిల్కి డెరివేషన్ చేయగలుగుతారు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ 90 degrees పెట్టుకోండి, అల్పకోణ త్రిభుజంలో లెస్ దాన్ 90 degrees పెట్టుకోండి, అధిక కోణ త్రిభుజంలో గ్రేటర్ దాన్ 90 degrees పెట్టుకోండి. కండిషన్స్ ఈజీగా వస్తుంది. కష్టమేం కాదు. ఒక స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం చాలా ఈజీ.